దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తలేరు. ఇవ్వకుండా ఏం చేసిండు, కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 59 సంవత్సరాల నుంచి వయసు 61 సంవత్సరాలకు పెంచిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, మేము కూడా 61 నుంచి 64 చేస్తామంటారు. అంటే యువతకు ఉద్యోగాలు ఇయ్యారు, ఇట్లా కొత్తలు ఉద్యోగాలు ఇయ్యారు. యువత ఆలోచించాలి. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఇవాళ జీపీఎఫ్ పైసలు వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కానీ ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు, రెగ్యులర్ డిఓ లేరు, రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఏమంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏమన్నది, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యా వ్యవస్థకు, విద్యాశాఖ కట్టిపడారు. ఇలా చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు, బాత్రూమ్లు కడుగుదామంటే స్కావెంజర్ లేరు, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఎక్కువ స్ట్రెస్కు లోనవుతున్నారు, వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు, ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఎందుకు ఓటేయాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. అందుకే వాతావరణం అంతా కూడా మా కోసం కొట్లాడేది మేమన్నా. ఇలా ఉద్యోగుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కొట్లాడేది మేము. ఇదే 317 జీవో వల్ల దాదాపు 15 నుంచి 20 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన చాలామంది 317 జీవో వల్ల వ్యతిరేక వల్ల. చెట్టుకోలు పుట్ట భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ ఇలా కరీంనగర్ కొట్టాడింది మేము. దాదాపు 15 నుంచి 18 కార్యకర్తలు జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. 10 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి, తలలు వలిగినాయి. మా కార్యాలయం మీద దాడి చేసారు, రంపాలతో కోసారు, కట్టి మిషన్తో కోసి పడేసారు, ఫైర్ ఇంజన్ మిషన్ కొట్టిరు మమ్మల్ని. కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలేరు. ఉపాధ్యాయుల సమస్యలు ఎదుర్కొంటే కేసీఆర్ అనే మూర్ఖుడు 317 జీవోన మూర్ఖతో బిల్లు తీసుకొస్తే ఏ ఉపాధ్యాయ సంఘం రాలే. తప్ప అది కొట్లాడింది మేము, జైలుకి పోయింది మేము, ప్రభుత్వం స్పందించే విధంగా గల్లబట్టి మెడలు వంచింది మేము. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ రోజు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. ఇవాళ ఇదే నల్గొండలో నిరుద్యోగ మార్చి చేసినాం, వరంగల్లో నిరుద్యోగ మార్చి చేసినాం, ఖమ్మంలో నిరుద్యోగ మార్చి చేసినాం, పిఆర్సీ మీద కొట్లాడినాం, డిఎల్ కోసం కొట్లాడినాం, ప్రమోషన్ కోసం కొట్లాడినాం. కొట్లాడింది మేము. ఆర్టీసీ ఎక్స్రోడ్కి పోయి క్రాస్ రోడ్స్ పోయి కొట్లాడింది మేము. అరెస్ట్ అయింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, ఏ రోజు కొట్టాలి? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప. సరే అక్కడక్కడ తూతూ మంత్రంగా ఎవరన్నా ధర్నాలో రాస్తారో దిష్టిపోయి అలవట్టి రావచ్చు, కానీ జైల్లోకి పోయింది కొట్లాడింది మేము. ఎందుకు కొట్టాలి కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి అంత మేధావి వర్గం. ఢిల్లీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా వార్ వన్ సైడ్ అన్న విధంగా మేధావి వర్గం అంతా కూడా ఓటు బ్యాంక్గా మారారు. మేధావి వర్గం అంతా ఓటు బ్యాంక్గా మారి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. 12,75,000 రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించలే, ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచించలే. మీ ఇబ్బందులను గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చేది. ఆలోచించాడు ఒక్కసారి. సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇప్పటికీ 9,20,000 మందికి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని.
కాబట్టి ఇవన్నిటి గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ కుల గణనాన్ని పట్టుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనుల సర్వే, నేను ఆ రోజు 100 స్పీడ్ అయిన హైదరాబాద్ కనిపారు. ఏమో ఈ సర్వేలో పాల్గొంటేనే తెలంగాణ లేకుండా కాదట. ఇట్లా సెంటిమెంట్ అనిస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. ఆ రిపోర్ట్స్కి పోయి కింద సంఖ్యలు పెట్టడం కూర్చున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు, అది ఏ లాకాల్లో పెట్టిండో మరి. అది ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసిండు? అలా సకల జన సర్వే చేస్తే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే 51% బీసీల పర్సంటేజ్, 51% బీసీల పర్సంటేజ్, ముస్లింలు కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల, తగ్గి 46% వచ్చింది, తగ్గించిండు. ముస్లింలను 10% ముస్లింలు కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన అనేది బోకస్. మీకు ఇలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంతమంది ఓటర్లు ఉన్నారో మొన్న బహిర్గతం చేసింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది? 3,70,00,000 అన్నది. ఓటర్లేమో 3,34,00,000 అట. ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇలా పాపులేషన్ మాత్రం 3,70,00,000 అట. ఇది అంటే ఎంత తేడా ఉంటుంది? అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏం అంచనా ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60,00,000 ఏడవేరు చంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60,00,000 మంది ఏడికి వేరు. అరే ఓటర్లు 3,70,00,000 ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.